ఓకే, సేమియాలు బాంబినో సేమియానా? పెట్టినా అనుకుంటా ఒకసారి, పెట్టిందే పెట్టకూడదు కానీ ఇది ఎగ్ కదా, ఎగ్ వేసి అది ఎగ్ లేనిది. నూనె వేసి జీలకర్ర వేసేసి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేసి ఎగ్ వేసి ఫ్రై చేసి ఎగ్ కూడా ఆయిల్లో ఫ్రై అయినాక అప్పుడు దాంట్లో వాటర్ వేసి ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాలు, ధనియా పత్త వేసేసి ఇది వేసేసి ఉడకబెడుతుంది. దిగేటప్పుడు దించేటప్పుడు కరివేపాకు పొడి వేయాలి. నేను అప్పన్నాక కూడా అదే చెప్తూ ఉంది. మమ్మీకి ఎగ్తో చేసేది బాగా వచ్చు వంటలు. ఎగ్ ఫ్రైడ్ రైస్ తినిందంట ఇప్పుడు, చేసింది బాగా చేసింది మమ్మీ. అటుపక్క ఛాయా అది కొంచెం ఉంది. అక్క రమా అంటే ఇక్కడ ఉందిలే, అట్లేం లేదు కానీ రమా పైకి లేదు లేదు ఉంది. నువ్వు మాట్లాడితే మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి? తను కూడా అంతే, మరి ఏం మాట్లాడాలి? తను నేను మాట్లాడతా కూడా మాట్లాడుతున్నాను. ఏం చేసినావు? కొంతమంది ఏడ్చుకుంటా, కొంచెం తీసుకుంటా ఎందుకులో ఆమె నన్ను కారు నుంచి దిగేదాకా పోలేదు. వాకిలిసి దాది పదా దాదా అని చేతులు పట్టి పిలిచింది కిందికి, చేతులు పట్టి లాగింది. నువ్వేమో అంటున్నావు? ఎప్పుడు కాదు నేను వెళ్ళినప్పుడు మళ్ళా నేను రానని లోపల కూర్చున్నా, ఇల్లు దిగని నేను వెళ్ళానని. కార్ డోర్ తీసి దాదా అని చేయి లాగి చేత్తో రమానే రమ రాలేదాడికి. అయ్యా అక్కడ మెయిన్ రోడ్ దగ్గర మీరు దిగారు, మీరు దిగినాక నేను దిగకూడదని కూర్చోంటే ఆఖరి తీసి మరి దాదా దాదా అని చేత్తో లాగి మరి బయటకు వచ్చినాక నేను ఇంకా అపర్ణాక మాట్లాడుకుంటే ఏం కాదులే కానీ నేను అపర్ణాక మాట్లాడుకుంటుంటే సరేలే. నేను అపర్ణాక నవ్వుకుంటుంటే అదే నేను చేతులు ఇట్లా పట్టుకునింది అపర్ణాక కూడా. నేను అన్న సేమ్ టు సేమ్ గాజులు అని, ఈ గాజులు సేమ్ టు సేమ్ అన్న అపర్ణాక. ఈ గాజులు సేమ్ టు సేమ్ అంట అంటే రమా అంటే చేసి నవ్వుకుంటుంది. మాట్లాడండి, ఎందుకు మాట్లాడలే? ఏం మాట్లాడండి, బాగుందిలే. నాకేమో అప్పుడు మీ జనరేషన్ కొంచెం సైలెంట్లే, మా జనరేషన్ సైలెంట్. ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు హైదరాబాద్లో. నువ్వు వచ్చేసి ఫ్యామిలీతో వచ్చేసి పిల్లలు ఉండు అని మేము చూసుకుంటాం. ఇక్కడైతే మేము ఉంటాం కదా మరి. నేనన్నా నాకంతా ఉండే ఇక్కడే మెడికల్ కానీ అడుండి ఏం చేయాలని వచ్చి నేను వస్తాను కదా. నాకు అదేమైందంటే నా దాన్ని నిజాలు చెప్తాను. ఎవరు ఉంటారు పల్లెటూరులో? చీకటి మొత్తం 6 అయితేనే చీకటి అయిపోతుంది, బయటికి వెళ్ళాలి. సిటీలో అయితే రాత్రి 2 గంటల వరకు తిరుగుతుంటే జనాలు మంచిగా తిండి తింటారు, బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. అపర్ణాక కూడా ఉంది. నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు మిడ్ నైట్ బిర్యానీ తిన్నాను. అదే అంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మిడ్ నైట్ బిర్యానీ తిన్నాను, రాత్రిలో వెళ్ళేసి బయటికి వెళ్ళి మస్తు ఉంటుంది టేస్టీగా. నువ్వు తినలేదు ఎప్పుడు? తినలే మరి. అదే నేను హైదరాబాద్లో తినట్లేదా? మిడ్ నైట్ బిర్యానీ చాలా బాగుంటుంది అంటే ఇక్కడ. నాకు ఎవరు ఇది పప్పుల పొడి కదా? కాదు, పల్లీల పొడి.
పల్లీల పొడ. ఓకే ఓకే జీడిపప్పు అన్నీ వేసి ఓకే. నిన్న ఉద్దిపప్పు ఏదో అది నానబెట్టినావు దేనికి? జీడిపప్పు శనగపప్పు వడ చేద్దామని సాయంత్రం. ఈరోజు చేద్దామనా? అవి పెసలు అవి మొలకలు పెట్టినాడ పెట్టేసినావా? చూస్తాను. నానబెట్టి అవును, మొలకలకి పెట్టినావా? ఎప్పుడు పెట్టినావు? పెసలు ఇంకా శనగపప్పు వచ్చినాయి. శనగపప్పు మొలకలు వచ్చింది. బాగుంది గిన్నె కూడా, మంచిగా సెట్ అయిపోయింది. ఒకసారి అది చూసావా మమ్మీ ఎట్లా పెట్టినా ఆయన? చూస్తాను పోయిద్దా పోసేసి ఉంటుందా వేడిగా? 10 వరకు ఉంటుంది, 10:30 వరకు ఉంటుంది అంతే. అంతేనా? చల్లగా పోతుంది. నాకు కుల్లడి చాయ్ రెడీ అయిపోయింది. చాయ్ చేస్తా అంటే ఏదైనా పని హ్యాపీగా ఉంటుంది, మనసు కూడా పని చేస్తుంది. అసలు మనం పని చేస్తానే హ్యాపీగా ఉంటుంది. అది నాకు ఇష్టమైన పని అయితే ఇంకా బాగుంది. ఇదే ఇంతకుముందు కూడా చాయ్ తాగినావా నువ్వు? ఇది కాఫీ టిఫిన్ కాఫీ ఎప్పుడు తాగి మొలకలకి 3 days పెట్టాలా? దీంతో పాటే ఫ్రూట్స్, నట్స్ అవన్నీ తింటారు. ఒక స్మూతీ, ఒక గ్లాసు. అది న్యూట్రిషన్ ఒక పెద్ద సెలబ్రిటీ న్యూట్రిషన్ చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ వెజిటేబుల్స్, నట్స్ బాగా తినాలంట, మీట్ తగ్గించుకోవాలంట, చికెన్ మీట్ తగ్గించుకోవాలంట. డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకేమేమో ప్రాబ్లమ్స్ వస్తాయంట. దాంతో వస్తే అనుకుంటారు ఎనర్జీ, కాదు, దాని బదులు నట్స్ నుంచి చాలా వస్తుందంట ఎనర్జీ, న్యాచురల్ ఎనర్జీ. అది కూడా అవును, మంచిగా ఉంది. ఫైనల్ టిఫిన్ అయిపోయింది ఈరోజు, సండే టిఫిన్. ఫ్లవర్ అది పెట్టి ఇక్కడ ఎందుకంటే గుర్తొచ్చింది ఉదయం నేను చూస్తుంటే పక్కోడు ఆమె చేస్తాండి పౌడర్, ఇది న్యూట్రిషన్ పౌడర్ చేస్తుంది. ఇంకొకరు వచ్చి ఫ్లవర్ ఆయిల్ వచ్చి అడిగి పెట్టినాడు.